సర్వేలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్‌లో తీసుకొని వస్తుంటారు. అందులో పాపులర్ సర్వేలు లేదా చిన్న చిన్న సంస్థలు ఇప్పుడు క్రియేట్ చేయించి చేసేటటువంటియి ఉంటున్నాయి. అది 2 వైపులయి చెప్పుకున్నాం. ఇప్పుడు తాజాగా ఏదైతే ఇంతకుముందు తెలంగాణ, కర్ణాటకల్లో సక్సెస్ అయినటువంటి జన్మత్ సంస్థకు సంబంధించినటువంటి ప్రీ పోల్ సర్వే. వాళ్ళు వాస్తవంగా అయితే గనక కర్ణాటకలో కరెక్ట్ అయినటువంటి అంచనానే వేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీతో వస్తుందని. అట్లాగే తెలంగాణలో గూడా కాంగ్రెస్ పార్టీకి 60-63 దాకా వస్తాయని అంచనా వేశారు. ఇంకో సీట్ ఎక్కువ వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. అదే 62 వస్తాయని అంచనా వేస్తే 2 సీట్లు ఎక్కువ వచ్చినాయి. బీఆర్ఎస్‌కి 43-45 వస్తాయంటే వాళ్ళు 39 దగ్గర ఆగారు. అదే సమయంలో బీజేపీకి 6-8 వస్తాయన్నారు. వాళ్ళకి 8 వచ్చినాయి. ఎంఐఎంకి 6-7 వస్తాయన్నారు. వాళ్ళకి 7 వచ్చినాయి. ఇతరులు 2-3 అన్నారు. ఇది మాత్రం ఒకటి దగ్గరే పరిమితమైంది. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే 98% అనాలా? లేకపోతే 95% అనాలా? రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన గతంతో పోల్చుకుంటే గతంలో టైమ్స్ నౌ వాళ్ళ సర్వే ప్రకారం చూస్తే 0-1 అంటే ఇప్పుడు వాళ్ళు పుంజుకున్నారు. 4-5 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం అని చెప్తుంది. 17-19 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని చెప్తోంది.